దేశంలోని రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఒక విప్లవాత్మకమైన ముసాయిదా నోటిఫికేషన్ను విడుదల చేసింది. వాహనాలు ఒకదానితో మరొకటి నేరుగా సమాచారాన్ని పంచుకునే వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ వ్యవస్థను దేశవ్యాప్తంగా దశల వారీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వస్తే వాహనాల వేగం, దిశ, ఖచ్చితమైన స్థానం వంటి అత్యంత కీలకమైన సమాచారం డిజిటల్ రూపంలో తక్షణమే మార్పిడి జరుగుతుంది. తద్వారా రోడ్డుపై ప్రమాదాలు జరిగే అవకాశాలను ముందస్తుగానే పసిగట్టి డ్రైవర్లను సమయానికి అప్రమత్తం చేసేందుకు ఈ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం 2027 అక్టోబర్ 1వ తేదీ నుంచి ఉత్పత్తి అయ్యే V2V సదుపాయం ఉన్న కొత్త వాహనాలన్నీ తప్పనిసరిగా AIS 230 ప్రమాణాలకు అనుగుణంగానే తయారవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా 2028 అక్టోబర్ 1వ తేదీ నాటికి L, M, N కేటగిరీల్లోకి వచ్చే అన్ని రకాల వాహనాలకు ఈ V2V కమ్యూనికేషన్ సాంకేతికతను కేంద్రం పూర్తిగా తప్పనిసరి చేసింది. ఈ కొత్త భద్రతా నిబంధనల పూర్తి స్థాయి అమలుకు ముందు వాహన తయారీ సంస్థలు ఇతర భాగస్వాములకు తగిన సాంకేతిక ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుగానే ఈ దశలవారీ విధానాన్ని ఎంచుకున్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. V2V సాంకేతికత ద్వారా సమీపంలో ప్రయాణిస్తున్న ఇతర వాహనాల వేగం పెరగడం లేదా తగ్గడం వంటి కీలక సమాచారం తక్షణమే పరస్పరం పంచుకుంటాయి. దీనివల్ల ముందు వెళ్తున్న వాహనం ఒక్కసారిగా హఠాత్తుగా బ్రేకు వేసినా లేదా ప్రమాదకరంగా లేన్ మారినా వెనుక వచ్చే డ్రైవర్కు క్షణాల్లో ముందస్తు హెచ్చరికలు అందుతాయి. సమీపంలో ఏదైనా అత్యవసర సేవల వాహనం వేగంగా వస్తున్న సందర్భాల్లో కూడా డ్రైవర్లు అప్రమత్తమై వెంటనే మార్గం సుగమం చేసేందుకు ఈ సాంకేతికత సహకరిస్తుంది. సాధారణ కంటికి కనిపించని మలుపులు, సుదూర ప్రాంతాల్లో ఉండే వాహనాల సమాచారాన్ని కూడా ఈ వ్యవస్థ రేడియో సంకేతాల ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో గ్రహించగలదు. ప్రస్తుతం వాహనాల్లో అందుబాటులో ఉన్న అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ సామర్థ్యాన్ని, పనితీరును ఈ కొత్త V2V సాంకేతికత మరింత రెట్టింపు చేస్తుందని అధికారులు వెల్లడించారు. భారతీయ రహదారుల ప్రత్యేక అవసరాలు, వాతావరణ పరిస్థితులను సమగ్రంగా దృష్టిలో ఉంచుకొని AIS 230 ప్రామాణికత ఆధారంగా ఈ నిబంధనలను పొందుపరిచారు. V2V వ్యవస్థల సమర్థవంతమైన పనితీరు, ప్రయాణికుల భద్రత, సాంకేతిక ప్రమాణాలు మరియు పర్యావరణ అంశాలకు సంబంధించిన కనీస నిబంధనలను ఇందులో స్పష్టంగా నిర్దేశించారు. అత్యాధునిక డిజిటల్ కమ్యూనికేషన్ ద్వారా ప్రమాద తీవ్రతను ముందుగానే అరికట్టడం రోడ్డు రవాణా వ్యవస్థలో ఒక పెద్ద మైలురాయిగా నిల్వనుంది. రహదారి భద్రతను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వాహనదారులకు కొండంత అభయాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సాంకేతికత అమల్లోకి రావడంతో వేలాది అమూల్యమైన మానవ ప్రాణాలను రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోవచ్చని రవాణా రంగ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.